జ్యోతి గారు మరి మారరా? ఏమైందండి? ఏమైందంటారేటండి? మీరు నన్ను అంత అర్థమయ్యేలా చెప్పినా కూడా ఆవిడ ఇలా చేయడం నాకు నచ్చలేదండి. ఏం చేసింది చంటి గారు? ఇంట్లో లేరండి, మళ్ళీ ఆ కార్తీక్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యో చంటి గారు, నాకు చెప్పే వెళ్ళిందండి. చెప్పెళ్తే మాత్రం అలా డౌట్ పడడం కరెక్ట్ అంటారా? చంటి గారు, అది సార్ డౌట్తో వెళ్ళలేదు, కార్తీక్ మీద ప్రేమతో వెళ్ళింది. ప్రేమతోనా? హా, కార్తీక్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వస్తా అని చెప్పింది. ఓహో, ఇంతకీ మీరేటండి ఇక్కడ కూర్చున్నారు? మీ టైం చంటి గారు. మీ టైమా? నాకు టీ టైం తెలుసు, వాచ్లో టైం తెలుసు, ఈ మీ టైం ఏంటండి? మీ టైం అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మన జీవితంలో ఏం జరుగుతుందో అలా గాల్లోకి చూస్తూ ఆలోచించడం. గాల్లో చూస్తూ ఆలోచించడమా? ఓ, పిచ్చోళ్ళ బతకడం అంటున్నారా? పిచ్చోళ్ళ బతకడం ఏంటంటి గారు? లేకపోతే ఏంటండి, చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టు ఉండాలి కానీ మనమే అనుకోని గాల్లో చూస్తూ బతికేస్తే ఎలాగండి? మీకు ఇప్పుడు అలానే అనిపిస్తుంది, కానీ మీరే ఒకసారి కూర్చొని ఆలోచించండి, మీకే అర్థమవుద్ది. ఏంటండి ఆలోచించేది? మీకంటే బోల్డ్ పనులు ఉన్నాయి, జ్యోతి గారు ఉన్నారు, ఆఫీస్ ఉంది, 100 పనులు. నాకేమున్నాయండి? వంటగది, కూరగాయలు, రోజు వచ్చే పాలోడు తప్ప. చంటి గారు, ఈరోజు బయటికి వెళ్దామా? మీకు బోల్డ్ అంత మీ టైం దొరుకుతున్న తర్వాత. వెళ్దామండి. ఇంటికి ఎక్కడికి? చంటి గారు, తెలియని వాళ్ళతో వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏంటని అడగచ్చు, కానీ తెలిసిన వాళ్ళతో వెళ్ళేటప్పుడు అడగకూడదు. అయినా నేనేమన్నా మిమ్మల్ని కిడ్నాప్ చేస్తానా ఏంటి? ఎక్కడికి ఏంటి అని అడుగుతున్నారు. సరే, నేను వెళ్ళి రెడీ చేస్తాను. సరే. వివేక్ గడు, వివేక్. ఏంటంటే నేను కూడా తెచ్చాను, ఇలా ఫోన్ చేసా? ఏం లేదురా, నీ బండి అర్జెంట్ కావాలి. నా బండా? ఎందుకురా? అది అప్పుగారు నేను బయటికి వెళ్తున్నాం. అవునా? రేచండి, అమ్మాయితో బయటకు వెళ్తున్నప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాయింట్, అమ్మాయి ఒకవైపే కూర్చుందంటే నీ విషయంలో ఇంకా ఆలోచిస్తున్నట్టు, కానీ 2 వైపులా కూర్చుందంటే నువ్వు అంటే ఇష్టం ఉన్నట్టు. చంటి గారు. అప్పుగారు బండి ఎక్కండి. చంటి గారు, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికో దగ్గరికి, ముందు మీరు ఎక్కని చెప్తాను. చంటి గారు, మీకు రూట్స్ తెలుసా? నాకు తెలియపోయినా మీకు తెలుసు కదండి, ఎక్కండి. చంటి గారు, మీకు డబుల్స్ వచ్చా? ట్రిపుల్స్ కూడా వచ్చండి. ఏం జ్యోతిగారిని తీసుకెళ్దామా? మీకు ఇయ్య పోలేదు. సర్లేండి, బండి ఎక్కండి. రే ఇంకో పాయింట్ ఉంది. అమ్మాయి దూరంగా కూర్చుందంటే నీ మీద ఇంకా డౌట్ ఉన్నట్టు, కానీ నీ భుజం మీద చేయేస్తేనేరా నువ్వంటే నమ్మకం ఉన్నట్టు. కలవరమే కలిగించే వరమెందుకనో మరి మదికి, తన కొరకే ఊహలలో పరుగెందుగనో పెరిగి, ఇది వరకెరుగని కలయిదరి, ఇది ఇరువురి మనసుల కలయికని, ఇది వరకెరుగని కలయిదరి, ఇది ఇరువురి మనసుల కలయికని. చంటి గారు, మిల్క్ షేక్ తాగుదామా? మిల్క్ షేకా? అంటే ఇంటికి వెళ్దాం అంటున్నారా? బండి వెనక్కి తిప్పమంటారా? అయ్యో చంటి గారు, ఇంటికి దేనికండి? మీరే కదండి మిల్క్ తాగుతానన్నారు. అయ్యో చంటి గారు, మిల్క్ షేక్ అంటే పాలు కాదు, ఇంకా దానిలో చాలా ఉంటాయి. సరే, నేను చూపిస్తాను, మీరు పదండి. అవునా? సరే సరే, తొందరగా.
ఇదే చంటి గారు నేను చెప్పిన మిల్క్ షేక్ ప్లేస్. ఏంటి? అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పాల కేంద్రమా? చంటి గారు ఇది పాల కేంద్రం కాదండి. మీకు చెప్పినా అర్థం కాదులేండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. మెన్యూ ప్లీజ్. సో మెనూ మ్యామ్, మెనూ. అప్పు గారు, ఇవన్నీ పాలతో చేసేవేనా? హా, ఆ? భయ్యా చెప్పండి సార్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ గేదె పాలతో చేసేయనా? గేదె పాలే సార్. అంటే ఈ రేట్లన్నీ అయ్యే సార్. అమ్మ తినమ్మ, గేదె పాలకి ఈ ఊర్లో ఇంత గిరాకీ ఉందా? ఈ విషయం తెలియక మా ఊర్లో బరిలేనట్టు ఊరకే మేపేసి పడుకోబెడుతున్నాం. ఇంకా లాభం లేదు, ఇంక 24 గంటలు పితికేయడమే. ఎందుకు ఇవి ఎలా చేస్తారు భయ్యా? చంటి గారు ఒక నిమిషం భయ్యా, మీరు ఉండండి అప్పు గారు. మీరు చెప్పండి. చంటి గారు మిమ్మల్ని ఒకసారి ఇటు రండి. మీరు ఒక నిమిషం ఉండండి భయ్యా. ఏం చేస్తున్నారండి అక్కడ? అదే ఎలా చేయాలో కనుక్కుంటున్నానండి. ఎలా చేయాలో కనుక్కుంటున్నారు. ఏ మీరు కూడా ఇలాంటిది పెడదామనా? కాదండి, మీకు ఇంట్లో చేసి పెడదామని. సరే ముందు ఆర్డర్ ఇద్దామా? సరే మీకేం కావాలి? సరిపోయింది, మీరు నన్ను అడుగుతున్నారు, ఏదోటి మీరే చూసి చెప్పండి. నట్టి చాక్లెట్. నట్ల ఇటు నట్లు బోట్లు కూడా తింటారు ఇక్కడ? వాటిలు కూడా గిరాకీ ఉంది ఊర్లో? చంటి గారు అవి నట్లు బోల్ట్లు కాదండి, నట్స్ అంటే ఆల్మండ్స్. వదిలే, కాజు బాదం అవి ఉంటాయి కదా, వాటితో చేస్తారు. అవునా? అయితే అవి చెప్పండి, మనకి బలం కావాలి. అసలు చిన్నపిల్లల్లో ఉంటున్నాం అంటున్నారు బయట, ఇలా అయిపోతానులేండి, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, 2 నట్టి చాక్లెట్ ప్లీజ్. 2 నట్లు బాగా వేయాలమ్మా. చంటి గారు నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. పైగా మన ఇల్లు అంత దూరంలో ఉన్నా నేను కేవలం దీనికోసం గచ్చిబౌలి వరకు ఎందుకు వస్తానో తెలుసా? ఎందుకండి? ఎందుకంటే మనం ఇంకెక్కడికి వెళ్ళినా మన ముందు 10 మంది, మన చుట్టూ 20 మంది ఉంటారు. ఇంక వెళ్ళటం ఆలస్యం. వాళ్ళు మనల్ని చూడటం, మనం వాళ్ళని చూడటం. వాళ్ళు ఏం వేసుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, కొట్టుకుంటున్నారా, మాట్లాడుతున్నారా, గొడవ పడుతున్నారా, ఇవే సరిపోద్ది. కానీ ఇక్కడ మనమే, కేవలం మనం అంటే మనమే. వేరే వాళ్ళు మనల్ని చూడలేరు, మనం వేరే వాళ్ళని చూడలేం. మళ్ళీ మనమే చూసుకోవాలి. అప్పుగారు అదేం ఉండదండి. ఇప్పుడు వరకు మీరు మీ ఫ్రెండ్స్తోనో లేదా ఆఫీసులో పనిచేసిన వాళ్ళతో వెళ్ళి ఉంటారు. అందుకే చుట్టూ ఏం జరుగుతుందో మీకు చూడాలనిపించి ఉంటుంది. కానీ ఇష్టమైన వాళ్ళతో వెళ్తే ఏ చోటైనా బాగానే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మన పక్కనే ఉంటే మనకు వాళ్ళు తప్ప ఇంకేం చూడబోద్దేదండి. నమ్మొద్దు కావట్లేదా? కొంచెం అటు తిరగండి, చెప్తాను. కొంచెం తిరగండి. ఏంటండి తిరిగిన వాళ్ళు తిన్నగా అటు చూడకుండా వెనకుండా నన్ను చూస్తున్నారు? సర్లేండి, ఇంకొంచెం అటు తిరగండి. అప్పుగారు మీరు ఇంకా నన్నే చూస్తున్నారు, నాకు తెలిసిపోతుంది. సర్లేండి, మీ ముచ్చట ఎవరు కాదన్నారు, పూర్తిగా తిరిగిపోండి. ఏంటండి
పూర్తిగా అటు తిరిగిపోయినా అటున్న వాళ్ళు చూడకుండా ఇంకా నన్నే చూస్తున్నారు. మీరు మరీ చంటి గారు, పక్కన మీరుంటే మిమ్మల్ని చూడక ఇంక వేరే ఎక్కడ చూస్తాను? కరెక్ట్, అక్కడే ఉండండి. అర్థమైంది అప్పు గారు, ఇష్టమైన వాళ్ళతో వెళ్ళాలి కానీ ఏ చోటైనా బాగానే ఉంటుంది. మ్యామ్ యువర్ ఆర్డర్. సార్ ప్లీజ్. నట్లు బాగా వేసారా? బాగా. చంటి గారు, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా మీకు అన్నీ తెలిసినట్టే ఉండండి. ఎందుకండి, నాకు అన్నీ తెలుసు కదా. బాలేవారు. అర్థమైందండి. నాకు చాలా విషయాలు తెలీదండి, కానీ క్యారీ ఆన్ అయిపోట్లా. అలా అంటారా? అలాగైతే నేను అయిపోతా. ఇంకేం లేటు, త్వరగా తాగండి, బయటికి వెళ్ళి అయిపోదాం. బాగుందా? బాగుందండి. అప్పుగారు నిజమేనండి, ఇందులో పాలు కాకుండా ఇంకేదో కలిపేస్తున్నాడు. రేట్లు వేసినా పర్లేదు, రోజు ఇక్కడికి వచ్చి తాగేద్దాం. చంటి గారు ఆపండి. ఏంటండి? బండి పక్కన పెట్టండి, హలీం తిందాం. హలీమా? ప్యాక్ చేయండి. రారాయిలారా ఇటు రారాయిలారా కుక్కు స్వరాన్నై పిలిచా చేతులారా. రారాయిలారా నూరారాయిలారా నీ కయ్యుగాలే వేచా కన్నులారా. చినుకై నీ దాహం తీర్చాలని. భయ్యా 2 హలీం ఇవ్వరా? 2. చంటి గారు, ఇంతకీ మీకు హలీం తెలుసా? తెలుసండి, తెలుసు. తెలియపని తెలుసని చెప్పాలి కదా. ఏంటి ఏదో అన్నట్టున్నారు? తెలుసు, బాగా తెలుసు అంటున్నాను. చూస్తారేటండి, 2 హలీంలు ఇవ్వండి. చంటి గారు, అది లలీం కాదు, సలీం. హలీం. హలీమా? అదే మా ఊర్లో అలాగంటారు. 2 ఇచ్చాను. బాగుంది. కరెక్టేనండి. అప్పుడు ఏ లలీం అమ్మాయి. ఏంటి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారండి? మీకు పాన్ అంటే ఇష్టం కదా, మీకోసం పాన్ తీసుకొద్దామని వెళ్ళా. అప్పుగారు, నాకు పాన్ ఇష్టం అని తెలిసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నాకు పాన్ కన్నా ఎక్కువ మీరంటే ఇష్టం అని కూడా తెలుసు కదండి. మరి అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? సారీ చంటి గారు. పర్లేదండి, నా కోసమే కదా. సో
దొంగ మీకు ఇవే పోలేదు. మీరు కూడా ఏయ్ మన దానిలో ఇవన్నీ లేవని తెలుసు కదా. సర్లేండి, అలా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు ఎక్కడైనా తప్పిపోతే? హలో, తప్పిపోతే మీరు తప్పిపోవాలి. ఇది మా ఊరు. పైగా బండి కీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. బండి తాళం ఉంటే సరిపోద్దా? బండి తోలడం రావాలి. ఏంటి బండి తోలడం? ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఎంత చూసినా బండి తోలడం రావాలి. రై రై రై. అయ్యో 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 అప్పగారు, స్లోగా వెళ్ళండి. అమ్మో అప్పగారు, అప్పగారు, అప్పగారు కొంచెం స్లోగా వెళ్ళండి. సైడ్కి అయిపోయి నేను దిగిపోతాను. అప్పగారు, చంటి గారు టీ తాగుదామా? దేనికి బండి ఆపండి బాబు. అప్పగారు, టీ చాలా బాగుంది కదండి. చినుకై నీ దాహం తీర్చాలని విడిచా ఆకాశాన్ని. మీరు టీ తాగండి అప్పగారు. మొలకై నీడను నీకివ్వాలని భూమినే తొలిచా నీ కోసం ఏదైనా చేస్తా. ప్రేమ నిన్ను ప్రతిక్షణ. అయిపోయింది చంటి గారు. వెళ్దామా? పదండి. కొంచెం నీ ప్రేమని ఆశిస్తా. సరే దిగండి, నీతో వద్దాం. అమ్మా అమ్మా, హాయ్ బాబాయ్. ఈ వివేకుడు పూతలా ఉంటాడు కాబట్టి ఇది ఎక్కడ ఆయన తోసుకొచ్చేస్తాడు. నా వల్ల కాదు బాబు. అప్పగారు, మీకెందుకు శ్రమ? మీరు ఆటోకి వెళ్ళిపోండి, నేను ఎలాగో తోసుకొచ్చేస్తాను. చంటి గారు, ఇద్దరం కలిసి వచ్చాం, కలిసి వెళ్తాం. పదండి పదండి, తోయండి. అది కాదండి, తోయమని చెప్తున్నానా? తోయండి. అమ్మా అప్పగారు, మీకు దండం పెడతానండి, మీరు ఆటోకి వెళ్ళిపోండి. నేను వస్తా అని చెప్పానా? పదండి, తోయండి తోయండి. అప్పగారు, ఒకటి దగ్గర బండి ఉన్నప్పుడు లేదా ఆడి బండిలో పెట్రోల్ ఉన్నప్పుడు పక్కన ఉండడం ప్రేమ కాదండి. ఆడి దగ్గర ఏమీ లేకపోయినా కూడా పక్కనే ఉండిపోవడమే ప్రేమ. ఇలా మీలా. చంటి గారు, ఇందులో ఏం లేకపోయినా లేదా ఇలాంటివి ఏం లేకపోయినా ఇక్కడ ఇష్టం ఉంటే చాలండి, ఏమైనా చేసేయచ్చు. సరే పదండి, తోయండి. సరే. అమ్మమ్మమ్మ, బండి ఒకటి బాబు. అమ్మా, ఇంకా నా వల్ల కాదురా బాబు. చంటి గారు, నా వల్ల కాదండి బాబు ఇంకా. అమ్మా. అయ్యో చంటి గారు, అప్పుడే అలా అయిపోతే ఎలా? రండి తోద్దాం. అప్పుడేనా? నా వల్ల కాదండి బాబు. అమ్మో. సరే, ఐడియా. హలో, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటరా? ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మా బండి ఆగిపోయిందండి. పికప్ ఎంతసేపట్లో వస్తారు? ఓకే, అయితే వచ్చేసి కాల్ చేయండి. చంటి గారు, పని అయిపోయింది.
ఎలా అండి? రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసా, వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు బండి. అండ్ ఆల్సో మనల్ని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ పని ఏదో ఇందాక చేసి ఉంటే మనకి ఇన్ని తెప్పులు ఉండేవి కాదు కదండి. దేవుడా, దేవుడు అంటే గుర్తొచ్చింది. అప్పగారు రేపు మన గుడికి వెళ్దామా? అలాగే చంటి గారు, వెళ్దాం. ఈ మధ్య ఆయన కూడా నా కోసం చాలా చేస్తాడు. థ్యాంక్స్ చెప్పాలి. సరే. పెదవుల్లో దాచే చిత్ర నీవే, ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే. తప్పిపోయావేమో ఖచ్చితంగా, ఏ దేశమే నీది చంద్రవంక, రెప్పల్లో